గతంలో వెలుగు వెలిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ గా మారిపోయింది. పాలక వర్గాలు మారినా అసోసియేషన్ తలరాత మాత్రం మారడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే హెచ్సీఏను వాడుకుంటున్నారు. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుతో అసోసియేషన్లోని చీకటి కోణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుపై సిఐడి ప్రకటన చేసింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. గౌలీపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్స్ ని జగన్మోహన్ కు అందించారు. ఆ డాక్యుమెంట్స్ ని ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రావుకు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ సహకరించినట్లు సిఐడి గుర్తించింది. జగన్మోహన్ రావుతో పాటు శ్రీనివాసరావు, సునీల్, రాజేంద్ర యాదవ్, కవితలను అరెస్ట్ చేసినట్లు సిఐడి తెలిపింది. జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో మెంబర్ కూడా కాదు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై కన్నేశాడు. పాత బస్తీలో నడుస్తున్న గౌలీపుర క్రికెట్ క్లబ్ ని సొంతం చేసుకున్నాడు. దాని పేరు మార్చాడు. ఒక క్లబ్ లో సభ్యత్వాన్ని రద్దు చేసి మరో క్లబ్ లోకి వచ్చే సమయంలో అక్కడ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనరల్ బాడీ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలి. అలాంటిదేమీ లేకుండానే మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నేతృత్వంలో నడుస్తున్న గౌలీపుర క్రికెట్ క్లబ్ ని తన సొంతం చేసుకుని దాని పేరుని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చుకున్నాడు జగన్మోహన్ రావు. ఆ క్లబ్ కి రాజేంద్ర యాదవ్ ని సెక్రటరీగా చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్ లో కొత్త క్లబ్ల చేరికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేమీ చేయకుండానే అప్పటి సెక్రటరీ నేరుగా జగన్మోహన్ రావుకు చెందిన శ్రీచక్ర క్లబ్ కి మెంబర్షిప్ ఇచ్చాడు. క్లబ్ తరపున ఓటింగ్ రైట్ ని రాజేంద్ర కుమార్ కి ఇచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో గానీ రాజేంద్ర కుమార్ స్థానంలో జగన్మోహన్ రావు వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని ప్లాన్ చేశాడు. హెచ్సీఏలో ఒక నిబంధన ఉంది. గత జనరల్ బాడీ సమావేశానికి హాజరైన వారు మాత్రమే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి అర్హులుగా ఉంటారు. జగన్మోహన్ రావుకు ఆ అర్హత లేదు. అయినప్పటికీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేశాడు. అందుకు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా సాయం అందించాడు. దాంతో జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైపోయాడు. దీనిపైన కొంతమంది న్యాయ పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడయ్యాక నిధులు సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లుగా ఆరోపణలొచ్చాయి. మరోవైపు ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ని బెదిరించి సొంతానికి 10% టికెట్లు కావాలని డిమాండ్ చేయటం, టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ నడుస్తున్న సమయంలో వీఐపీ గ్యాలరీకి తాళాలు వేశాడు. వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిశీలించిన సీఎం దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించారు. దీంతో సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సీఈఓ కలిసి నిధులను విచ్చలవిడిగా వాడేసుకున్నట్టు సిఐడి నిర్ధారించింది. దాంతో జగన్మోహన్ రావు, రాజేంద్ర కుమార్లతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, సీఈఓ సునీల్ తో పాటు రాజేంద్ర యాదవ్ భార్య కవితను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది. గౌలీపురాలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలుగా కవిత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హెచ్సీఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనేది జగన్మోహన్ రావుపై ప్రధాన అభియోగం. నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేయడంతో సిఐడి రంగంలోకి దిగింది. జగన్మోహన్ రావుకి హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ సహకరించినట్లు సిఐడి గుర్తించింది. ఐపీఎల్ టికెట్లు, ఫ్రీ పాస్ల కేటాయింపులకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్ల కంటే 10% అదనంగా ఇవ్వాలని హెచ్సీఏ ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురిచేసినట్లు సిఐడి విచారణలో వెలుగు చూసింది. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీస్ కి కూడా తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లుగా ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య మెయిల్స్ సహా అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడిన అంశాలను ఎస్ఆర్హెచ్ ప్రతినిధుల నుంచి రికార్డ్స్ సేకరించారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణతో పాటు హెచ్సీఏ రోజువారీ కార్యకలాపాలు, స్టేడియం నిర్వహణ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా సిఐడి సేకరించింది. పూర్తి డాక్యుమెంట్లతో సహా వివాదానికి గల కారణాలకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా 5గురిని అరెస్ట్ చేసింది.